చరిత్రలో ఏ స్త్రీకి దక్కని అరుదైన గౌరవం ఆమె సొంతం. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన మహమ్మద్ కుతుబ్ షా ఏకైక కుమార్తె ఈమె. ఆ తర్వాత సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా భార్యగా, ఆపై తన కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షాకు రాజమాతగా 3 తరాల పాలనలో ఆమె మాటే శాసనం. అందుకే ప్రజలు ఆమెను ప్రేమగా మా సాహెబా అని పిలుచుకుంటారు. నేటి మాసబ్ ట్యాంక్ పేరు కూడా ఆమె గౌరవార్థం వచ్చింది. ఆమె కేవలం అంతఃపురానికే పరిమితం కాలేదు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దండయాత్రకు సిద్ధమైనప్పుడు తన రాజకీయ చతురతతో సంధి కుదిర్చి గోల్కొండ సామ్రాజ్యాన్ని ముప్పు నుంచి కాపాడిన ధీరశాలి ఆమె. పురుష అహంకారం నిండిన ఆ కాలంలోనే ఒక మహిళా శక్తిగా అంతర్జాతీయ దౌత్యం నడిపిన ఘనత హయత్ బక్షీ బేగంది. ఆమె వైభవానికి సజీవ సాక్ష్యం కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలోనే ఉన్న ఆమె మసీదు. 1666లో నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి 2000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. దీనికి ఉన్న 150 ఆర్చులు, విశాలవంతమైన ప్రాంగణం ఆమె గొప్ప మనసును, నిర్మాణ శైలిపై ఆమెకున్న అభిరుచిని చాటి చెప్తాయి. ఆమె సమాధి కూడా రాజుల సమాధులకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత గంభీరంగా ఉంటుంది. హైదరాబాద్ చరిత్ర అంటే కేవలం రాజుల కథలే కాదు, ఆ రాజుల వెనుక ఉండి చరిత్ర గమనాన్ని మార్చిన హయత్ బక్షీ బేగం లాంటి వీరనారి గాథ కూడా. ఈసారి మీరు హైదరాబాద్లోని 7 టూమ్స్కి వెళ్తే ఆ అద్భుతమైన మసీదు ముందు నిలబడి ఒక్కసారి ఈ చరిత్రను గుర్తు చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.